ఐపవర్ న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. విశాఖపట్నం వెంకటాపురంలో జరిగిన ఇంటి దొంగతనం కేసుని ఒక్కరోజు వ్యవధిలోనే ఛేదించిన గోపాలపట్నం క్రైమ్ పోలీసులు. ఈరోజు గోపాలపట్నం క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం కేసుని గోపాలపట్నం క్రైమ్ ఎస్ఐ గారు అండ్ స్టాఫ్ చాలా చాకచక్యంగా అత్యంత టెక్నాలజీ ఉపయోగించి ఒక రోజులోనే దీన్ని ఛేదించారు. దానికి సంబంధించిన వివరాలు తెలియజేయడానికి మీరందరూ ఆహ్వానించడం జరిగింది. ఈ కేసు ఈ నెల 31/3/2026న వెంకటాపురం వెంకటాపురంలో ఉన్నటువంటి భక్తుల వెంకట ముకుందరావు గారికి 70 సంవత్సరాలు అయినా పెద్ద ఆయనకి ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఈ నెల 23న వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళారు. ఇంటి తాళం వేసేసి బయట పెట్టి ఆయన వాళ్ళ అమ్మాయికి ఇంటి దగ్గరికి ఈ ఊరు వెళ్ళి అక్కడి నుంచి వచ్చేసరికి ఇల్లు తలుపు వేసినట్టే ఉంది. లోపల వెళ్ళి చూసేసరికి అక్కడ అందులో ఉండే సుమారు 8 తులాల గోల్డ్ అది కనబడలేదు. ఆయన అప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు సీన్కి ఎస్ఐ గారు స్టాఫ్ వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ వెరిఫై చేస్తే ఎక్కడ బ్రేకేజ్ కానీ ఏమీ లేవు. అది చాలా సవాలుగా మారిన టైంలో వెంటనే ఆ వీధిలో ఉన్న సీసీ ఫుటేజ్ అన్నీ వెరిఫై చేస్తే ఆ ఇన్సిడెంట్ అయిన కంప్లైంట్ ఇచ్చిన 3 రోజుల క్రితం వరకు ఫుటేజ్ అని వెరిఫై చేశారు. అక్కడ ఒక వ్యక్తి మనకి దాచిపడడం జరిగింది. అతని కోసం చాలా డంప్కాన్స్ తీసి వెరిఫై చేసి అన్ని జిల్లాలకు కూడా ఫొటోస్ పంపించడం జరిగింది. చివరికి అతన్ని సేనాపతి శంకర్రావు అని ఇతను చాలా నొటోరియస్ అఫెండరు. సుమారు 6 కేసులు ఉన్నాయి. అందులో 5 దొంగతనాలు, ఒక హత్య కేసు అంటే కొట్టుకున్న కేసు ఒకటి ఇందులో సాలూరులోని నమోదై ఉంది. వీళ్ళ సొంతూరు సాలూరు. సో ఇతన్ని పట్టుకోవడానికి చాలా సవాలుగా మారింది. వెంటనే ఇతని యొక్క గ్రామం నుంచి కూడా గ్రామానికి వెళ్ళి వీడు ఇంతకుముందు ఎక్కడెక్కడ ఉన్నాడు అన్ని ఏరియాస్ కూడా తిరిగి వీడిని చాలా టెక్నాలజీ ఉపయోగించి వీడి లొకేషన్స్ ట్రేస్ చేసి చాకచక్యంగా ట్రేస్ చేసి ఇంటాక్ట్ మొత్తం గోల్డ్ ఎంత అయితే పోయింది అంత గోల్డ్ కూడాను ఒక 4 నల్లపూసల తాడు, 4 నల్లపూసల తాడు, ఒక చైన్, ఒక మొబైల్ ఫోన్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇటువంటి కేసును ఛేదించినందుకు ఇదంతా కూడాను కమిషనర్ గారు, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు, అలాగే డీసీపీ మేడం గారు, ఏసీపీ ఇన్ఛార్జ్ ఏసీపీ గారు వారి యొక్క గైడెన్స్లోని వారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ టీం అంతా కూడాను ఈ కేసుని విజయవంతంగా డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ టీంని గోపాలపట్నం క్రైమ్ ఎస్ఐ అండ్ టీంని కమిషనర్ గారు, డీసీపీ మేడం గారు, అలాగే ఇన్ఛార్జ్ ఏసీపీ గారు కూడా అభినందించారు. సో ఈ ప్రజలందరికీ దీని తరఫున తెలియజేసింది ఏంటంటే ఇంటికి బంగారం రేటు పెరిగింది కాబట్టి దొంగతనాలు పెరిగే ఆస్కారం ఉంది. కావున ఎవరైనా ఇంటిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడాను షూ ర్యాక్లో కానీ లేకపోతే బయట అందరికీ తెలిసే ప్లేసుల్లో ఎట్టి పరిస్థితుల్లో తాళం వేసుకోవద్దు. అలాగే ఎక్కువ రోజులు ఈ ఇల్లు విడిచి వెళ్ళేటప్పుడు మన యొక్క విలువైన వస్తువులు బంగారం కానీ, డబ్బు కానీ, వెండి కానీ ఏదైనా సరే విలువైన వస్తువుల్ని బ్యాంక్ లాకర్లో కానీ లేదా బంధువుల వద్ద కానీ విడిచిపెట్టి వెళ్ళాలి. దీనికి సీసీ కెమెరాల వలన మనకి ఈ కేసు చాలా ఉపయోగపడింది. అందువల్ల ఏంటంటే సీసీ కెమెరాలు కూడాను సాధ్యమైనంత వరకు కూడాను అందరూ కూడా ఫిక్స్ చేసుకోవాల్సిందిగా విశాఖపట్నం నగరం పోలీసు కోరడం జరిగింది. వెళితే అక్కడికి మన పోలీసు డిపార్ట్మెంట్ తరఫు నుంచి LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని అది ఎవరైనా ఇంటిమేట్ చేస్తే వాళ్ళకి పోలీసులే వచ్చి కెమెరాస్ ఫిక్స్ చేసి పోలీస్ స్టేషన్ నుంచి మానిటరింగ్ చేస్తారు. కావున ఈ యొక్క సౌకర్యాన్ని కూడాను ఉపయోగించుకోవాల్సిందిగా కమిషనర్ గారు అందరికీ తెలియపరిచారు. సో దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇటువంటి ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరడమైంది. దీనికి ఛార్జెస్ ఏముంటే ఫ్రీ అండి? ఛార్జెస్ ఏముండాలండి, ఫ్రీ అన్నమాట. ఇంతకుముందు ఈ క్యాండిడేట్ మీద ఏమైనా కేసులు ఏమున్నాయంటారా? ఇతని మీద 6 కేసులు ఉన్నాయి. ఒకటి 5 దొంగతనాల కేసులు ఉన్నాయి. అలాగే ఒకటి కొట్టుకున్న కేసు, హత్య కేసు ఒకటి ఉంది. ఇవన్నీ కూడా సాలూరు టౌన్లో నమోదై ఉన్నాయి. వీడు 8 నెలల క్రితం వచ్చి వెంకటాపురం ఏరియాలో ఉంటున్నాడు వైఫ్ తోటి. ఇలా వీడు ఇక్కడ పనులన్నీ అంటే ఇల్లు ఎక్కడ సింగిల్గా ఉంటారు, ఎక్కడ తాళాలు పెడతారు, వీడు రోజు అలాగే మానిటరింగ్ చేయడం, ఎక్కడ ఖాళీ ఉంటే ఆ విధంగా ఇల్లుని తాళాలు తీసి వేల ముద్దలు పడకుండా చూసుకొని అవి దొంగతనం చేయడం వీడి యొక్క ప్రవృత్తి. సామాన్లు ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తే దొంగతనం చేస్తున్నారు వీడు చాలా చోట్ల. అంటే మనకి సాధారణంగా ఏంటంటే వీడు దొంగతనం చేసిన వెంటనే మనం వీడిని ఐడెంటిఫై చేసి వాడిని పట్టుకున్న వెంటనే వాడి సెట్ చేసాం. సెట్ చేసినట్టు ఇంటాక్ట్ రికవరీ మనకి ఆ ప్రాపర్టీ దొరికింది.
వాళ్ళ భార్యకి కూడా ఏమైనా ఉందంటారా? ఇది భార్య హ్యాండ్ లేదు, ఎందుకంటే ఇతనికి ఆ భార్యకి తెలియదు. నేను ఈ విధంగా నాకు దారిలో దొరికాయని చెప్పి భార్యకి ఇచ్చాడు. భార్య కూడా దొరికేలే అనుకుని ఉంచిందే తప్ప ఆవిడకి దొంగతనం గురించి ఐడియా లేదు. కానీ వీడు చాలా నోటోరియస్ అఫెండర్. ఇంతకుముందు కూడా చాలా నేవర్. వీడికి ఒక హిస్టరీ షీట్ కూడా సాల్వ్ టౌన్లో ఎక్కడ స్థానికుడు? వీడు సాల్వ్ టౌన్ అంటే శ్రీకాకుళం. ఇప్పుడు ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా. పార్వతీపురం మన్యం జిల్లా దొరికింది కూడా అక్కడే సార్. మనకి దొరికింది ఇక్కడ గాజువాక ఏరియాలో దొరికింది. రికవరీ గాజువాక ఏరియాలో అయింది. రికవరీ కూడా అక్కడ అయింది. మనకి వెంటనే ఎస్ఐ గారి టీమ్ వెంటనే మనము చేయడం, ప్రాపర్ డిస్పోజల్కి వాడికి టైం లేదు. మనం వెంటనే వెళ్ళి వాడిని పట్టుకొని ఇంటికి వెళ్ళి సెట్ చేస్తే ఇంటాక్ట్ ప్రాపర్టీ మనకి దొరికింది. మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఫాస్ట్గా చేంజింగ్ చేయకపోతే వాళ్ళు మనకు దొరికింది. మనకి బాగా టెక్నాలజీ ఉపయోగపడేది. ఎటువంటి లేట్ అయినా అది డిస్పోజ్ అయ్యి ఉండేది. అదే మళ్ళీ దాన్ని రికవర్ చేయడం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా అయి ఉండేది. చాలా మన డిపార్ట్మెంట్ వారు చాకచక్యంగా కమిషనర్ గారు, డీసీ మేడం గారు, ఏసీపీ గారు కూడా ఎస్ఐ గారు నా టీంని అభినందించారు. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.